రాజస్థాన్ వెళ్తున్న బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. నిన్న రాత్రి నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. సీజ్ చేయడానికి కారణాలేంటి, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్న నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి స్లీపర్ కోచ్ బస్సును అయితే ఖైరతాబాద్ రవాణా శాఖ అధికారులు అయితే సీజ్ చేశారు. రాత్రి 10:30 గంటల సమయంలో అయితే సీజ్ చేసినట్లు ప్రయాణికులు అయితే చెప్తున్నారు. నిన్న 10:30కు సీజ్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణికులు కూడా ఇక్కడనే ఉన్నారు. మరి అసలు ఈ బస్సును ఎందుకు సీజ్ చేశారు, ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతాం. మనతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ జేటీసీ వెంకటరమణ సార్ ఉన్నారు. సార్, అసలు ఎందుకు ఈ బస్సును సీజ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. మనము ముఖ్యంగా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున రోడ్ సేఫ్టీ అండ్ ప్రయాణికుల భద్రత అనే ఒక కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్గా పెట్టుకున్నాము. అందులో భాగంగా మొన్నటి నుండి స్కూల్ బస్సెస్ జీవో 35 ప్రకారం లేని బస్సులన్నింటినీ సీజ్ చేస్తున్నామండి. అదొక ఆస్పెక్ట్. సో సెకండ్ ఆస్పెక్ట్ వచ్చే వరకు ప్రయాణికుల ట్రాన్స్పోర్ట్ ఇంటర్ స్టేట్ కానీ విత్ ఇన్ ది స్టేట్ కానీ ఏదైనా సీసీ బస్సులన్నీ కూడా తీసుకున్నామండి. ఈ వెహికల్ ఈ బస్సు ఏదైతుందో నిన్న రాత్రి మా యొక్క స్పెషల్ టీం రఘు అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారి కూడా ముమ్మరంగా తనిఖీలు చేసి ఈ వెహికల్ని సీజ్ చేయడం జరిగిందండి. ఈ వెహికల్లో మనం అబ్జర్వ్ చేస్తే అంటే మన ప్రభుత్వ ఆదేశం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ అందరి ముఖ్య ఉద్దేశం అంటే ప్రయాణికుల భద్రత, జాగ్రత్త. సో ఆ కాన్సెప్ట్లోకి వచ్చేసే వరకు మనం స్కూల్ బస్సులు తీసుకున్నాము. అది కొంచెం 95% స్ట్రీమ్ లైన్ అయింది. ప్రత్యేకంగా ఈ బస్సు అంటే మనం ముమ్మరంగా అన్ని తనిఖీలు చేస్తుంటూ ఈ బస్సును అబ్జర్వ్ చేసినాం. ఈ బస్సును అబ్జర్వ్ చేస్తే సిఎంవి రూల్ 125C ప్రకారం లేదు, అలాగే స్టాండర్డ్స్ ప్రకారం కూడా లేదు. సో దాన్ని మనము మీరు అంటే విజువల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయింది అండ్ గుజరాత్ నుండి ఇక్కడ నుండి గుజరాత్కి ప్రయాణికులను తీసుకుపోతుంది. లోపల ఏదైతే వీళ్ళు గ్లాస్ పార్టీషన్స్ చేసినలో దట్ ఈజ్ అగెనెస్ట్ స్టాండర్డ్స్ అండ్ అలాగే సేఫ్టీ నామ్స్, ఎవాక్యుయేషన్ ఏదైనా ప్రమాదం అంటే ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా జరిగినా కానీ వాళ్ళు బయటకు రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అంటే మనం గతంగా చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఎన్నో యాక్సిడెంట్స్ కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఇంకే యాక్సిడెంట్ బస్సులలో జరిగినప్పుడు కానీ ప్రాణ నష్టం 100% జరిగింది. సో మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాజ్ ఆన్ ఇవాళ నుండి తెలంగాణలో, హైదరాబాద్లో ఏ రకమైన యాక్సిడెంట్ జరగకూడదు. ఇట్లాంటి ఏదైతే అగెనెస్ట్ నామ్స్ ఉన్న వెహికల్స్ను సీజ్ చేస్తాము. దీనిలో చూస్తే ఇవన్నీ కూడా యాక్ట్కు అగెనెస్ట్గా, స్టాండర్డ్కి అగెనెస్ట్ ఉంది. మీరు అంటున్నారు యాక్ట్కి అగెనెస్ట్గా ఉందని, గ్లాస్లో బందీ చేశారు ప్రయాణికులను, అందుకే మేము సీజ్ చేశామంటున్నారు. మరి ఈ ప్రయాణికులు నిన్న రాత్రి 10:30 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా నీళ్లు, భోజనం కనీసం ఏం లేకుండా కూడా ఇబ్బందులు పడుతున్నామంటారు. మరి వాళ్ళ బాధ్యత ఎవరు చూసుకోవాలి, రవాణా శాఖ అధికారులు లేదంటే ట్రావెల్స్ మేనేజ్మెంటా? ఫస్ట్ ఒకటండి, ఇక్కడ ఈ ప్రయాణికురాలు ఉన్నారు. అమ్మా అయ్యే, आपका नाम क्या है? इधर आ जाइए, इधर आ जाइए. आपका नाम क्या है अम्मा? सर, मेरा नाम शरीफाबेन अनिल भाई पंजवानी है. हम लोग आगा खानी खोजे है. मैं मेरे हस्बैंड को यहाँ सीसी श्रॉफ में ट्रीटमेंट कराने आई थी गुजरात से. तो आपको तेलंगाना में आके ट्रीटमेंट हो गया आपका? वो हम रात से इधर फंस गए हैं ने. ट्रीटमेंट अच्छा हुआ, सीसी श्रॉफ में ट्रीटमेंट अच्छा हो गया हमारे. फिर आप उधर जा रहे? यहाँ से गुजरात से हम लोग हैदराबाद से गुजरात जा रहे हैं ये गाड़ी में. बस एक्सीडेंट हो गया तो बाहर आने के लिए कैसा है, टाइट है? हमको तो मालूम नहीं था ना कि ऐसा होता. हमने टिकट कराई थी ट्रेन की, पर हमारा जल्दी खत्म हो गया. हाँ, आने जाने में तकलीफ थोड़ा है, नहीं है? नहीं, हमको तो यूँ तो कुछ तकलीफ नहीं लग रहा है, क्योंकि हमने लोअर की टिकट इसके लिए करवाई, क्योंकि मेरे ऊपर वाले को तो तकलीफ रहती, इसके लिए हमने लोअर की करवाई कि मेरे हस्बैंड को तकलीफ नहीं पड़ी. కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్, ఇక్కడ ఈ బస్సులను సీజ్ చేస్తున్నారు కదా, మరి మీరేమంటారు? అసలు ఇటీవల కాలంలో ఈ స్లీపర్ బస్సులు చాలా వరకు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇంతకుముందు కేవలం తెరలు మాత్రమే ఉండేవి, ఇప్పుడు వాటి ప్లేస్లో గాజు గ్లాసులు వచ్చినాయి. ప్రమాదానికి గురైతే ప్రయాణికులు సురక్షితంగా బయటకు పడేందుకు చాలా కష్టం. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. మీరేమంటారు? ఎవ్రీ ఫోర్ట్ నైట్ ఒక ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా దాంట్లో ప్రభుత్వము మనం నిందిస్తున్నాం ఒక ఇన్సిడెంట్ కాగానే. కానీ ప్రివెంటివ్గా తీసుకోవాల్సిన మేజర్స్ని కూడా అంతే మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు
ఏదైతే వెహికల్స్ యజమానులు ఎంతైతే బాధ్యత ఉన్నారో మన ఎవరైతే దీంట్లో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ కూడా అంతే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఒక బస్సులో 20-25 మంది ప్రయాణిస్తారు. వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగిందంటే 25 ప్రాణాలు లేచిపోతాయి, 25 కుటుంబాలు ఇలా రోడ్డు మీదకి వస్తున్నాయి కదా. మరి అన్నీ అయిపోయినాక గొడవ పడే బదులు ఇలా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. ఒకరోజు నైట్ एक दिन के लिए उसको तकलीफ होगा लेकिन पूरा उसका ज़िंदगी ख़त्म होने वाला है. तो अप्रिशिएट करना है ये लोग. अभी कुछ तो पहले ही हमारे को సేఫ్టీ మన కోసం మన వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి డెఫినెట్గా వీ షుడ్ ఎప్పుడు ప్రతిసారి మేము నిందిస్తాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని. ఈసారి అట్లీస్ట్ మంచి పని చేసినందుకు మేము మెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు చేసింది మీకు రాత్సే కుछ खाना दिया आपको. ఓకే సార్, ఇప్పటివరకు మీరు ఎన్ని బస్సులను సీజ్ చేశారు, ఏంటి వాటి ఎందుకు సీజ్ చేశారు? నిన్నటి నుండి ఫస్ట్ ఈ ప్రయాణికురాలను అడుగుదాము. మీరు చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఎన్ని బస్సులను సీజ్ ఇప్పటి వరకు మీరు ఎన్ని బస్సులను సీజ్ చేశారు? సో ఇదే ఇప్పటి వరకు అయితే వీళ్ళు దాదాపు ఒక 3 బస్సులను సీజ్ చేసినట్లయితే అధికారులు చెప్తున్నారు, కేవలం నిబంధనలకు విరుద్ధంగా. ఎందుకంటే గతంలో స్లీపర్ బస్సులు అన్నీ కూడా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నటువంటి సమయంలో ప్రయాణికులను రక్షించడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే అందులో నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఆ కొంత ప్లేస్లో కూడా వీళ్ళు అంతకుముందు పరదాలు కట్టేవాళ్ళు. ఆ పరదాల ప్లేస్లో గాజు గ్లాసులు ఉంచడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు గాజులు పగిలి ప్రయాణికులకు గుచ్చుకొని మరణించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఇంకా స్లీపర్ కోచ్లను ఈ విధంగా మేము అనుమతిస్తే ఒక 2-3 గంటలు అయితే 5-6 గంటలు అయితే వాళ్ళకు ఇబ్బందులు కలగవచ్చు, కానీ ప్రాణాలు మాత్రం దక్కించగలిగామని అంటున్నారు. ఎక్కడన్నా అనుకోని ఇబ్బందులు ప్రమాదాలు ఘటనలు చోటు చేసుకుంటే మాత్రం ప్రయాణికుల ప్రమాదాలకే ముప్పు. అటువంటి ప్రాణాలను కాపాడేందుకే మేము ఇటువంటి బస్సులను సీజ్ చేస్తున్నాము. దీనికి ప్రయాణికులు సహకరించాలని కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే దీనికి సంబంధించినటువంటి బాధ్యత తీసుకోవాలి. ప్రయాణికులు కూడా ఈ క్షేమంగా, అంటే ఈ బస్సులు క్షేమమా కాదా అనే వాటిని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రయాణించాలని కూడా అంటున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు